ఇంకో విషయం సార్ చూస్తే గనక ఎలాంటి సందర్భాల్లో తల్లిదండ్రుల ఆస్తిలో అమ్మాయికి హక్కు ఉండదు? రైట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రీసెంట్గా వచ్చింది. అలాగే 2005 నుంచి కూడా పురుషుడితో పాటు మహిళకు కూడా సమాన హక్కులు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈరోజు అయితే సమాన హక్కులు ఉన్నాయి. అయితే ఎటువంటి సందర్భాల్లో ఒక మహిళకి తన యొక్క ఆస్తి పైన, అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి కానీ ఎన్సెస్టర్ ప్రాపర్టీ నుంచి వచ్చే ఆస్తి పైన కానీ అధికారాలు ఉండవు, ఆమెకు ఉండదు, రైట్ ఉండదు. ఓకే. అవి ఏ సందర్భాల్లో మనం చూసుకోవాలి అనుకుంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్ మా దగ్గర చాలా కేసులు వస్తున్నాయి. అదేంటంటే ఒక తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి ఒక అమ్మాయి, ఇద్దరు పిల్లలు అనుకుందాం, ఇద్దరు మగ పిల్లలు అనుకుందాం. ఎప్పుడో 20 years బ్యాక్ వాళ్ళ తాతల ద్వారా వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో అది 1 ఎకరమో 2 ఎకరాలు ఆ రోజుల్లో అమ్మి ఆ మహిళకి పెళ్లి చేసినప్పుడు యాక్చువల్గా వాళ్ళకున్న ఒక 5 ఎకరాల పొలం అనుకుందాం. సో అందులో 2 ఎకరాలు ఆమెకి పెళ్లి కోసం, పెళ్లి నిమిత్తం అమ్మారు. సో ఇప్పుడు మళ్ళీ మహిళలకు సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆమె వచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చా? చాలా మంది అడిగేది అంటే, సార్ మరి మేము ఇట్లా అప్పుడే లక్షలు ఖర్చు పెట్టాము, పెళ్లి చేసాము, అంత బాగానే ఉంది సార్, మళ్ళీ ఎప్పుడు వచ్చి ఉన్న ఏదో మాకున్నది 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉంది, సో దానికి వచ్చి మళ్ళీ వీళ్ళు మెయింటెనెన్స్, అదే మన దానికి సంబంధించి పార్టిషన్ సూట్ అంటారు. సో పార్టిషన్ సూట్ అడుగుతున్నారు, పార్టిషన్ వేస్తామంటున్నారు. ఏంటి సార్ మరి ఎంత కష్టపడి మేము పోయిన డబ్బులు పోయినట్టేనా అడుగుతున్నారు. సో దానికి కొంత ఎగ్జామ్షన్ ఉందండి. అదేంటంటే మన రీసెంట్గా బాంబే హైకోర్టు చెప్పినట్టుగా ఒక మహిళ పెళ్లి చేయటం, ఒక మహిళకి పెళ్లి చేయటం అంటే ఒక బిడ్డకి పెళ్లి చేయటం ఒక అన్నదమ్ముల యొక్క బాధ్యత, అలాగే తల్లిదండ్రుల యొక్క బాధ్యత. సో ఆ విషయంలో ఎగ్జామ్షన్ అంటూ ఏమి లేదు. ఆమెకి వీళ్ళు లక్షలు ఇచ్చి పెళ్లి చేసినా కూడా తర్వాత వచ్చి మళ్ళీ ఆస్తి అడగచ్చు. చాలా మంది ఇప్పుడు సఫర్ అవుతా ఉన్నారు. సార్ మేము ఆ రోజు అట్లా అనుకోలేదు సార్, మా అక్కగారికి బాగా ఘనంగా మేము పెళ్లి చేసాము, కష్టపడ్డాం సార్ మేము అందరం, అన్నదమ్ములు అందరం. సో ఇప్పుడు వచ్చేసి ఆమె సడన్గా పైసలు మా వాటా అడుగుతుంది, మళ్ళీ లేకపోతే పైసలు అడుగుతుంది, సార్ ఇది ఎక్కడ అన్యాయం సార్ అని అడుగుతా ఉంది. సరే గత ఇది అయిపోయింది. ఇది 2024లో మనం ఎంటర్ అయ్యాం కాబట్టి కొన్ని లీగల్ అంశాలు గనక తెలుసుకున్నట్లయితే భవిష్యత్తులో మళ్ళీ అలాంటిది జరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో దాంట్లో భాగంగా ముఖ్యమైన ఏంటంటే అసలు ఆస్తి అంటే ఏంటో అనేది మనం తెలుసుకోవాలి. ఆస్తి అంటే ఏంటంటే ఒక వ్యక్తి జీవించి ఉన్న కాలంలో తను సంపాదించిన ప్రాపర్టీ అంటే చరాస్తి అంటాం. అంటే స్థిరాస్తి అంటే ఇల్లు, స్థలాలు, పొలాలు, మనకు తెలియదు ఏముంది అవి. చరాస్తి అంటే డబ్బులు, బంగారం, అలాగే షేర్లు, ఎఫ్డీలు, డిబెంచర్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. సో అలా మనం లెక్కేసుకోవాలి. ప్రామిసరీ నోట్లు కూడా వస్తాయి అన్నమాట. సో దాన్ని 2 రకాలుగా మనం భావించాలి. ఒకటి సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ, అంటే నాకు నేను కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీ. రెండోది ఎన్సెస్టర్ ప్రాపర్టీ అంటాం, అంటే తాతల నుంచి తండ్రుల నుంచి వచ్చే ఒక ప్రాపర్టీ. అదేంటంటే మనకి తాతల నుంచి మనకి వారసత్వంగా వచ్చే ఆస్తి, అది ఏదైనా కానీ స్థిరాస్తి కానీ చరాస్తి కానీ. ఇప్పుడు సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీలో అంటే నాకు నేను సంపాదించుకున్న ప్రాపర్టీలో ఎవ్వరికి అలాంటి హక్కులు ఉండవు. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని హైలైట్ చేయాలి. నేను కష్టపడి ఈరోజు నేను ₹1 కోటి సంపాదించుకున్నాను, నా ఇష్టం, నేను ఎవరికైనా ఏదైనా చేసుకుంటా, నా పిల్లలకు కూడా రైట్ లేదు, నా పిల్లలకు కూడా రైట్ ఉండదు. చాలామంది అనుకుంటారా అలా ఉండదు. సో ఒక హిందూ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన వీలునామా రాయకుండా మరణించాడు. ఒక హిందూ పురుషుడు ఉన్నాడు. సో అతను ఏంటంటే టక్కని వీలునామా రాయకుండా సడన్గా అతని పేరున ₹1 కోటి వస్తుంది. సో అతను సడన్గా చనిపోయాడు. చనిపోయినప్పుడు అందరికీ సమాన హక్కులు వస్తాయి. అలా కాకుండా సడన్గా ఆయనకు వీలునామా రాశాడు. ఇప్పుడు నా ఉదాహరణకి నాకు 4 ఇళ్ళు ఉన్నాయి. ఒక ఇల్లు నాకు పెద్ద కొడుక్కి, ఒక ఇల్లు నా చిన్న కొడుక్కి, లేదా ఒక ఇల్లు నా భార్యకి. అట్లా రాస్తే ఆ వీలునామా ప్రకారం వచ్చేదే మనకి ఆ వీలునామా ప్రకారం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు. సో అతనికి ఒక భార్య, ఒక 2 కొడుకులు, ఒక కూతురు అనుకుందాం మామూలు ఎగ్జాంపుల్. సో అతను ఏంటంటే నా కూతురికి నేను ₹1 ఇవ్వను, ఎందుకంటే నేను పెళ్లి చేసేసా, నా సొంత ఆస్తి, గుర్తుపెట్టుకు, నా సొంత సెల్ఫ్ ఎక్వైర్ నా కూతురికి నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. సో నా ఉన్న ఆస్తి అంతా నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, నా భార్యకి ఇచ్చేస్తున్నాను తదంతరం అని చెప్పి వీలునామా రాశారనుకోండి, అందులో మహిళకి ₹1 కూడా రాదు. అక్కడ మహిళకి ఎలాంటి హక్కులు ఉండవు. అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, ఇది చాలా కరెక్ట్గా దీన్ని బాగా ప్రచారం చేయాలి. ఏంటంటే ఒక మహిళకి ఈరోజు పెళ్లి చేస్తున్నారు మీరు, ఒక అన్నదమ్ములుగా లేదా ఎవరైనా మీరు పెళ్లి చేస్తున్నారు. సరే తాతల ద్వారా వచ్చిన ఆస్తి మీకు 5 ఎకరాలు ఉంది. సో పంచుకుంటే ఆమె కూడా 1 ఎకరం వస్తుంది. ఈ సందర్భంలో రేపొద్దున ఆమె మళ్ళీ వాటా కోసం రాకుండా ఉండాలి అంటే మీరు రెలింక్విష్ డీడ్ అంటారు. రెలింక్విష్ డీడ్ అంటే హక్కు విడుదల పత్రము అంటాం తెలుగులో. అదొకటి రాయించుకోండి. అదేంటంటే అంటే మీరు ఒక అనుభవజ్ఞ న్యాయవాదిని సంప్రదించండి. మళ్ళీ మీరు సొంత ప్రయోగాలు ఎందుకు చేయాలా? ఎందుకంటే భూమి రేట్లు ఇప్పటికే లక్షల్లో వెళ్ళిపోతే రేపు కోట్లలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఉదాహరణకి ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేద్దాం, రేపు ఈ ఫిబ్రవరి మాఘమాసాలు ఏమో పెళ్లి సీజన్ నడుస్తుంది, మీ జేబులో డబ్బులు పెట్టాలి అనుకుందాం. సో ఆమెకి తాతల నుంచి వచ్చే ఆస్తిలో వాటా వస్తుంది తెలిసింది మనకి. మీరేం చేస్తారు అన్నదమ్ములుగా? అంటే నేను అనేది ఇక్కడ కుటుంబాల మధ్య నేను చెప్పే వ్యవహారం కాదు. అంటే మీరు చెల్లికి ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి, చెల్లికి ఒక్క ఇవ్వాలండి. ఒకవేళ ఎందుకైనా మంచిది అనుకుంటే లీగల్గా పోవాలనుకుంటే నా సలహా. ఇప్పుడు ప్రేమకి అభిమానానికి సలహాలు ఉండవు, నాకు న్యాయం పనికిరాదు. లేదు ఎందుకైనా మంచిది అనుకుంటే ఒక రెలింక్విష్ డీడ్ ఒక న్యాయవాది ద్వారా మీరు రాయించుకొని ఏమంటే హక్కు విడుదల పత్రం ఏం రాయించుకుంటారంటే నాకు పలాని తాతల ద్వారా వచ్చే ఆస్తి ఏదైతే ఉందో
సో నా ఆస్తి ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో నేను ఎలాంటి క్లెయిమ్ చేయను, నా యొక్క హక్కుని విడుదల చేసుకుంటున్నాను, నా యొక్క హక్కుని రిలింక్విష్ చేసుకుంటున్నాను, భవిష్యత్తులో నేను కానీ నా యొక్క కుటుంబ వారసులు కానీ ఎవరు కూడా ఎలాంటి క్లెయిమ్ చెయ్యము అని మీరు ఒకటి రాయించుకొని పెట్టుకున్నారనుకోండి, దాని ద్వారా ఏమవుతుందంటే రేపు పొద్దున వాళ్ళ వచ్చి మళ్ళీ మీ మీద క్లెయిమ్ చేసుకునే రైట్ అయితే ఉండదు. అక్కడ మనస్పాతలు స్టార్ట్ అవుతాయి. లేదనుకోండి మీకే ప్రేమ ఉందనుకోండి, అంటే జనరల్గా మామూలుగా ప్రేమ ఉంది, ఆ పోనీ ఈ రిలింక్విష్ డీడ్ ఎందుకు మా చెల్లికి నేను ఎంత కొంత ఇచ్చేస్తాను చెప్పి మీరు డబ్బు రూపంలో ఇంకో రూపాయలు ఇచ్చేసుకోవచ్చు, లేదా ఆ ఆస్తి బదులు ఇంకొక ఆస్తి కొని ఇచ్చేయచ్చు. సో ఎందుకంటే మంచిది మీరు రాయించుకోవడం బెటర్ ఒకటండి. ఎందుకంటే మనం ఎందుకంటే చూసాం కదా, ఇవన్నీ చూస్తున్నాం, అనుభవాలు నేర్పుతున్న పాఠాలు కదా మనకి. ఆ సందర్భాల్లో ఆమె కనుక రిలింక్విష్ డీడ్ గతంలో ఒక స్త్రీ కనుక నా యొక్క వారసత్వ హక్కు సంబంధించి రిలింక్విష్ డీడ్ కనుక రాసినారు అనుకుంటే ఆమెకి ఎలాంటి రైటు ఉండదు. తర్వాత ఇంకొక అతి ముఖ్యమైనది మనం చెప్పాల్సింది, ఒక హిందూ పురుషుడు తను సంపాదించిన ఆస్తిలో ఓకేనా సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీలో వీలునామా రాసే సందర్భంలో ఆమె కనుక నేను ఇవ్వను అంటే ఆమె కూడా ఏం చేయడానికి లేదు, అందులో ఏమో అలాంటి క్లెయిమ్ చేయడానికి రైట్ లేదు. తర్వాత ఇంకొకటి కొన్ని సందర్భాల్లో స్త్రీధనం అని ఉంటుంది. అంటే ఇప్పుడు దానికి ఒక తండ్రి ఏం చేస్తాడంటే, తండ్రి కానీ ఎవరైనా సరే అన్నదమ్ములు కానీ ఒక మహిళకి స్త్రీధనం ఇస్తాడు, ఎంత కొంత 10 లక్షలు 20 లక్షలు ఇస్తాడు. ఆమె ఏం చేసింది, ఆ స్త్రీధనాన్ని మామూలుగా ఆమె వాలంటీర్గా ఎవరికైనా ఇచ్చేసుకుంది అనుకోండి, వాలంటీర్గా ఇవ్వాలి, బలవంతం కాదు. ఇప్పుడు నాకు ఒక 10 లక్షలు స్త్రీధనం నేను మా సిస్టర్కి ఇచ్చాను, మా సిస్టర్ ఏం చేసింది, వద్దులే అన్నయ్య నాకు స్త్రీధనం వద్దు, పోనీ నాకు ఎలాగో మీరు పెళ్లి చేశారు మీరు వద్దులే అని చెప్పి స్త్రీధనం నువ్వే ఉంచేసుకొని చెప్పి నాకు వాలంటీర్గా ప్రేమపూర్వకంగా నాకు ఇచ్చేసింది అనుకోండి. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే వాలంటీర్గా నేను చెప్పేది, ఆ సందర్భంలో కూడా ఆమెకు రైట్ ఉండదు. సరే ఆమె క్లెయిమ్ చేసుకోవచ్చు, అది వేరే విషయం, కానీ అంత రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాగనమాట, అంటే ఒక స్త్రీ తనకు తానుగా వాలంటరీగా తన యొక్క ఆస్తికి సంబంధించిన హక్కుని ఆమె ఎప్పుడైతే వద్దనుకుంటుందో, రిలింక్విష్ డీడ్ ఎప్పుడైతే రాస్తా ఉంటుందో ఆ సందర్భంలో రాదు. అలాగే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీలో ఆమెకి ఎలాంటి రైటు రాదు. సో ఇది అండి, ఈ సందర్భంలో మహిళలకి ఎలాంటి రైట్ ఉండదు అనమాట. ఇలాంటి సందర్భాలు అయితే మహిళలకు రైట్ ఉండదు.